హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాట్నం భారత్లోని ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాట్నం భారత్లోని న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ను కొలవడానికి ఇటీవల ట్రాయ్ ప్రారంభించిన యాప్ పేరేమిటి? మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ను కొలవడానికి ఇటీవల ట్రాయ్ ప్రారంభించిన యాప్ పేరు మైస్పీడ్. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల మొదటి నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల మొదటి నేషనల్ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో జరిగింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డేను జూలై 17న నిర్వహిస్తారు. నైపుణ్యం పెంపొందించడం కొరకు భారత్ ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశంలో అప్పెరల్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసింది? నైపుణ్యం పెంపొందించడం కొరకు భారత్ ఇటీవల నైజీరియా దేశంలో అప్పెరల్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసింది. భారతదేశం యొక్క మొట్టమొదటి టైగర్ సెల్ ఎక్కడ ఏర్పాటు కానుంది? భారతదేశం యొక్క మొట్టమొదటి టైగర్ సెల్ డెహ్రాడూన్లో ఏర్పాటు కానుంది. 2016 ఆగస్టు 12 నుంచి 18 మధ్య న్యూఢిల్లీలో ఇండిపెండెన్స్ డే ఫిలిం ఫెస్టివల్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించింది? 2016 ఆగస్టు 12 నుంచి 18 మధ్య న్యూఢిల్లీలో ఇండిపెండెన్స్ డే ఫిలిం ఫెస్టివల్ను సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. సైబర్ సెక్యూరిటీ కొరకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇటీవల ఏ ఐఐటితో ఒప్పందం కుదుర్చుకుంది? సైబర్ సెక్యూరిటీ కొరకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఐఐటి కాన్పూర్తో ఒప్పందం కుదుర్చుకుంది. సిటిజన్ అండ్ సొసైటీ పుస్తక రచయిత ఎవరు? సిటిజన్ అండ్ సొసైటీ పుస్తక రచయిత మహమ్మద్ హమీద్ అన్సారీ. 2016 నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం థీమ్ ఏమిటి? 2016 నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం థీమ్ వచ్చేసి టేక్ యాక్షన్ ఇన్స్పైర్ చేంజ్. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.